వెల్కమ్ టు ఎఫ్ఆర్జీ. సో ఈరోజు నేను వీడియో దేని మీద చేయబోతున్నాను అంటే మనకి నీట్ ఎంట్రన్స్ టెస్ట్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ నిన్ననే పడింది మనకి 7th February 2025. ఇక్కడ చూసినట్లయితే మనకి 7th February 2025 మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అసలు ఏంటి నోటిఫికేషన్లో ఏముంది ఏం కథ కొంచెం డీటెయిల్స్లోకి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ నీట్ మనకి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి మేలో ఉంటుంది. ఇది మెడిసిన్ మాత్రమే కాకుండా ఇంకా ఏ వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చినారు. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి బీడీఎస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే డెంటల్, బీవీఎస్సీ వెటర్నరీ సైన్సెస్, ఏహెచ్ అంటే యానిమల్ హస్బెండరీ. మనకి దీంట్లో మనకి స్కోరు దీనికి కూడా ఎలిజిబుల్ అవుతుంది. దీనితో పాటు మనకి సెక్షన్ 14 ప్రకారం వేరే దానిలో కూడా మనకి నీట్ స్కోర్ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఏంటి అది అంటే మనకి బీఐఎంఎస్ అంటే మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్, బియూఎంఎస్ అంటే యునానీ మెడిసిన్, బిఎస్ఎంఎస్ అంటే సిద్ధా మెడిసిన్. ఇవన్నీ మెడికల్ సిస్టమ్స్ కాబట్టి మనకి ఈ కోర్సులలో కూడా మీరు సీట్ తెచ్చుకోవచ్చు మనకి నీట్ ద్వారా. దీంట్లో మనకి ఎంట్రన్స్ రావాలంటే నీటే రాయాలి మనము. సో దీంతో పాటు మనకి మెడిసిన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో మనకి డీటెయిల్స్కి వచ్చినప్పటికీ ఇక్కడ చూసినట్లయితే ఆస్పిరెంట్ సీకింగ్ అడ్మిషన్ టు బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ బీయింగ్ కండక్టెడ్ ఎట్ ఆర్మ్డ్ మెడికల్ హాస్పిటల్స్ ఫర్ 2025 ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై నీట్ యూజీ అని ఇచ్చినారు. అంటే మనకి ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లలో పనిచేయాలి అని అనుకుని బీఎస్సీ నర్సింగ్ చేసే వాళ్ళు కూడా నీట్ యూజీ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయి ఉండాలి అని ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఏం క్వాలిఫై కావాలి, నీట్ క్వాలిఫై కావాలి. సో ఇంకా మనకి కొన్ని డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మనకి ఇది 180 minutes ఉంటుంది, అంటే 3 hours, 2 PM to 5 PM అంటే మధ్యాహ్నం పూట ఉంటుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే డేట్ కూడా ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసినారు. ఎప్పుడు ఉంటుంది 4th May 2025 అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసినారు. ఎన్ని అవర్స్ ఉంటుంది, 3 hours ఉంటుంది, 2 PM to 5 PM అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్. ఇంకా మనకి డీటెయిల్స్ అంటే డేట్స్ ఇట్లాంటివన్నీ చూసినట్లయితే ఇంకా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి నీట్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది అని ఇచ్చినారు. ఎన్ని లాంగ్వేజెస్ అంటే మొత్తం ఆల్ ఇండియా వైజ్ 13 లాంగ్వేజెస్ ఉంటాయి. అస్సామీ, బెంగాల్, ఇంగ్లీష్, గుజరాత్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబ్, తమిళ్, తెలుగు కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ మనకి అన్ని భాషలలో అవైలబుల్ ఉంది నీట్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంకా మనము డేట్స్కి వచ్చినట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మనకి 7th February నుంచి స్టార్ట్ అయింది, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 7th March 2005, 1 month టైం ఇచ్చినారు. 7th March 2005 ఇక్కడ లాస్ట్ డేట్ ఇచ్చినారు. లాస్ట్ డేట్ 7th March 2025. కరెక్షన్స్కి 9 to 11th March ఇచ్చినారు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే అంటే మనకి సబ్మిషన్ అయిపోయినాక కరెక్షన్స్కి డేట్లు ఇస్తారనమాట. సో అది మనకి కరెక్షన్స్ ఎప్పుడో జరుగుతాయి 9 to 11. ఇంకా మనకి ఫీకి వచ్చేటప్పటికి ఫీలో జనరల్ వాళ్ళు 1700 పే చేయాలి. ఆ తర్వాత జనరల్లోనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళు 1600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, థర్డ్ జెండర్ వీళ్ళు మనకి 1000 పే చేయాలి. ఓకే. ఇంకా అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు అయితే 9500 పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి ఉంది ఇక్కడ అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్. సిటీ అంటే మనము ఎగ్జామినేషన్ సెంటరు అప్లై చేసుకుంటాం కదా, ఏ సెంటర్ పడింది అనేది మనకి 26th April మనకి ఇన్ఫామ్ చేస్తారు. మనకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు అవైలబుల్ వస్తాయంటే 1st Mayకి అవైలబుల్గా వస్తాయి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది 4th May ఉంటుంది. ఓకే. May 4th ఉన్న ఎగ్జామ్కి సిటీ ఇంటిమేషన్ మనకి 26th చేసేస్తారు. అడ్మిట్ కార్డ్స్ అయితే 1st ఇస్తారు. అదనమాట. ఇంకా మనకి డ్యూరేషన్ 3 hours, టైమింగ్ 2 to 5 PM అది. సో ఇంకా మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ నీట్ వెబ్సైట్ ఇచ్చినారు. నీట్ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ రెడీగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్కి వెళ్ళి వితౌట్ ఎనీ మిస్టేక్స్ నీట్గా ఫిల్అప్ చేసుకోండి.
ఇంకా మనకి లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రిజల్ట్స్ డేట్ కూడా ఇచ్చినారు, కాకపోతే టెంటేటివ్ ఇచ్చినారు. టెంటేటివ్ అంటే ఇంకా కన్ఫర్మ్డ్ డేట్ కాదు అని అర్థము. సో ఎప్పటికి ఇచ్చినారు మనకి 14th జూన్కి రిజల్ట్స్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లోనే. సో మీకు ఇక్కడ డీటెయిల్గా ఇన్ని చోట్ల మీకు ఏమి ఇచ్చినారు, వెబ్సైట్లు ఇచ్చినారు. ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసి గూగుల్లో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఆ లింక్ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ like that and for information please subscribe to my channel Tech Biology.